అందరికీ ప్రైజ్ లాడండి. మరి యోహాను శుభవార్త 8వ అధ్యాయం మొదటి నుంచి చెప్పినట్లుగా అక్కడ పాపంలో పట్టుబడిన స్త్రీ మనకు కనపడుతూ ఉంటుంది. వ్యభిచారంలో పట్టుబడి ఉంటే ఆమెను అనేక మంది పట్టుకుని, మరి శాస్త్రులు పరిశులు అనేక మంది పట్టుకుని మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపాలి కదా యేసుప్రభుని అడుగుతారు. అయితే నువ్వేం చెప్తావు బోధకుడా అని బోధకుని యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన నేల మీద వంగి చేతి వేలుతో మీలో మొదట ఎవడైతే పాపం చేయకుండా ఉంటాడో వాడు మొదట రాయి వేయమని యేసుప్రభులు వారు చెప్తారు. ఈ రాయి గురించి ఆలోచన చేస్తే కనుక ఆమె అయితే వ్యభిచారంలో పట్టబడింది. ఈరోజు నువ్వు దేని చేత పట్టబడుతున్నావు? అనేకమైన ప్రజలు నీ మీద రాళ్ళు వేయొచ్చు. అరే వీడు మందు తాగుతున్నాడే, వీడు సిగరెట్ ద్వారా పాపం చేస్తున్నాడే, వీడు వ్యభిచారం ద్వారా పాపం చేస్తూ ఉన్నాడే, లేదా జూతం ద్వారా పాపం చేస్తూ ఉన్నాడని నీ మీద అనేకమైన రాళ్ళు వేయవచ్చు. కానీ యేసుప్రభు వారు అక్కడ లేకపోతే ఆ వ్యభిచారిని రాళ్ళతో కొట్టి చంపేవారు. కానీ అక్కడ పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడే పరిశుద్ధంగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఆమెతో అమ్మ ఎవరు నిన్ను కొట్టలేదా? నేను కూడా కొట్టనమ్మా నిన్ను. యేసుప్రభు వారు ఎంత ఆదరణ కలిగించి మాట్లాడండి. ఈరోజు నీ ఎదుటి వారిని ఏదైనా పాపం చేస్తున్నారా? ఏదైనా అప్పుల బాధలు ఉన్నారా? ఏదైనా ఇబ్బందులు ఉన్నారా? యేసుప్రభు వారిని ఆదరించు, అమ్మా అని సంబోధించాడు కదా. నీవు కూడా నీ తోటి స్నేహితురాలని, ఇరుగు పొరుగు అని ఆ విధంగా ప్రేమించగలుగుతున్నావా? యేసుప్రభు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. అలా రీతికి యేసుప్రభు వాళ్ళని ప్రేమిస్తున్నావా? యేసుప్రభు లేకపోతే ఆమె రాళ్ళతో కొట్టి చంపేవారు. కానీ పరిశుద్ధులైన యేసుప్రభు నిన్ను నన్ను కూడా ఒక తల్లి ఆదరించినట్లుగా నిన్ను ఆదరించడానికి చూస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఎవరైనా నిందిస్తున్నావా? నీ తోటి వారిని ఈరోజు మారు. అలా ఈ పాపంలో ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. రా యేసుప్రభు పాదాలు పట్టుకో.